కూటమి ప్రభుత్వంతోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు జెడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి గ్రామ పట్టణాల రూపురేఖలు మార్చారని ఆమె కొనియాడారు. గుంటూరులో 6TV నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హెనీ క్రిస్టినా పాల్గొన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఒక్కొక్కటిగా అమలు చేస్తా ఉంటే విపక్ష వైసీపీ నానా రాద్ధాంతం చేస్తుందని క్రిస్టినా విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో చూడని అభివృద్ధి కూటమి ప్రభుత్వం 6 నెలల కాలంలోనే చూశామని అంటున్న జెడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినాతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టే విధంగా 2025 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గత్తెర హెనీ క్రిస్టినా కోసం మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, ఏంటి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఇప్పటికే కూడా సూపర్ 6 పథకాలతో పాటు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, ఏమనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఇంతకుముందు ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం డెవలప్మెంట్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజు ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క పట్టణాలు కూడా డెవలప్ అవ్వాలని రోడ్లు కానివ్వండి, మరి డ్రైనేజెస్ కానివ్వండి, లేదంటే విలేజ్ల్లో ఉన్నటువంటి ఈ సీసీ రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి మీరేమో అభివృద్ధి అంటున్నారు, సంక్షేమ పథకాలు అంటున్నారు, మరోపక్క మీ విపక్ష పార్టీ వైసీపీ మాత్రం దుమ్మెత్తిపోస్తూ ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది, మేము ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తామంటుంది. ఏం చెప్తారు? ప్రతిపక్ష పార్టీ అంటే కంపల్సరీగా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని దుమ్మెత్తిపోయడం అనేది ఇది ఆనవాయితే. కాబట్టి వీళ్ళు ఎంత మంచి పని చేసినా వాళ్ళకి ఏదో ఒక లోటు చూపించి, ఎందుకంటే ఈరోజు మరి రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక్కొక్క పని చిన్నగా చేసుకుంటూ వస్తున్నారు. ఏ పని ఆపలే. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. పంచాయతీరాజ్ కానివ్వండి, లేకపోతే టౌన్స్లో కానివ్వండి, ప్రతి చోట కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. జరగట్లేదు అని వాళ్ళు చెప్పారంటే అది వాళ్ళ సమస్య. అది రోడ్డు మీదకి వస్తామంటున్నారు, ఎందుకు వస్తున్నారు అంటారు? రానివ్వండి, రోడ్డు మీదకి వస్తే అది వాళ్ళ సమస్య. అది వాళ్ళు వస్తారు, మాట్లాడుకుంటారు. కానీ నిజమని ఏంటనేది ప్రజలకి తెలుస్తుంది కదా. ప్రజలు చూస్తున్నారు ఏం జరుగుతుంది, ఏమేమి అందుకుంటున్నారు, లేకపోతే ఏం డెవలప్ జరుగుతుంది అని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఇది పరిస్థితి. రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగుతూ ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఈరోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉంది. రానున్న రోజుల్లో జిల్లా పరిషత్ సంబంధించినటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ఇప్పటికే అభివృద్ధి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలందరూ తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలంటూ కత్తెర హెనీ క్రిస్టినా అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనా రాష్ట్రంలో వైకాపా రోడ్ల మీదకి రావడాన్ని కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఏ మొహం పెట్టుకొని రోడ్డు మీదకి వస్తారు అని చెప్పి కూడా ఆమె అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇది గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా గారు చెప్తుంది. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6TV గుంటూరు జిల్లా. వీర జవాన్